మేము అందరం ఉన్నాం. వాస్తవానికి అంటే రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా ఖరారు చేయడానికి మీ లాయల్టీ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ ఒక కారణంగా ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కూడా రామచంద్రరావు అవుతారు అనే ఒక ఆలోచన బీజేపీలో కనిపించింది. అది దాదాపు అలానే అనిపించింది. అయితే ఎందుకు రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే నిజంగా మీలాంటి సిద్ధాంతాలతో పనిచేసిన నాయకుడే రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేయడం, దానికి ఆమోదం కూడా తెలపడం, ఇలాంటి పరిస్థితి ఊహించారా? ఎందుకు వచ్చింది ఇది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇవన్నీ ఊహించమండి. పార్టీ పెద్దది. అవును. ఎవరు పార్టీ కన్నా పెద్ద కాదు. పార్టీ ఈజ్ లార్జర్ ఒక ఆర్గనైజేషన్. అవును. మేమంతా దాంట్లో పనిచేసేటటువంటి కార్యకర్తలు, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు. ఈరోజు నేను పార్టీ కన్నా పెద్ద గొప్పగా అయిపోయినా, నేను పార్టీ కన్నా పెద్దగా ఎదిగినా, నాతోనే పార్టీ నడుస్తుంది, నేనే పార్టీలో చాలా పాపులర్ని, ఇట్లా మనం ఆలోచించేటటువంటి ఒక ఆలోచన మా పార్టీలో నాయకులకు ఉండదు. ఒకవేళ ఉంటే అది మంచిది కాదు అని చెప్పేసాను. సో కాబట్టే ఎవరైనా మన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ నమ్మినటువంటి వ్యక్తి ఈ పార్టీలో ఉన్నటువంటి అన్నిటికీ నమ్ముతాడు. ఈ పార్టీ యొక్క క్రమశిక్షణలో పనిచేస్తాడు. ఈ పార్టీ క్రమశిక్షణ మీద కానీ పార్టీ సిద్ధాంతం మీద సరైన అవగాహన లేకపోతే క్రమశిక్షణ రహితంగా ఉంటారు. ఈ క్రమశిక్షణ రహితం ఉన్నటువంటి యొక్క మీద అధిష్టానం తప్పకుండా వారి ఒక పరిధిలోనే చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద నేను ఆల్రెడీ ఒక ఘట్టం గట్టింది, చర్య అయిపోయింది. కాబట్టి నేను దాని మీద ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే రామచంద్రరావు గారు మిమ్మల్ని సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో అందరూ బీజేపీ కార్యకర్తలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాం. కొంచెం రామచంద్రరావు అంటే సౌమ్యంగా ఉంటారు, మితభాషి, మృదుభాషి, అందరితో కలుపుకుపోతారు, ఇలాంటి ఫీలింగ్ ఉంది. అయితే మీ ఫస్ట్ స్పీచ్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి చూద్దాం మీరు ఏమన్నారు, చూసి దానిలో మాట్లాడదాం దాని గురించి. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే